హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన ఒక జాబ్ రిక్రూట్మెంట్ కోసం అయితే ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ రోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చింది. సో ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్. సో దీనికోసం ఆఫ్లైన్ విధానంలో జూలై 10th, 2025 ఈ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇక్కడ మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ చేసేది వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ పోస్ట్ నేమ్స్ చూసుకున్నట్లయితే సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ రెండు పోస్టులకి గాను టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 44,570 రూపీస్ నుంచి 61,960 రూపీస్ వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 42 ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ లిమిట్గా మెన్షన్ చేశారు. అండ్ పోస్టులు చూసుకున్నట్లయితే సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దీనికి గాను 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి గాను 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్. అండ్ 2 ఏళ్ల పాటు అయితే మీకు ఈ జాబ్ అనేది ఉంటుంది. అండ్ మీ పనితీరు ఆధారంగా అయితే పొడిగించే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అక్కడ మీ వర్క్ ఎలా ఉంది అని దాన్ని బట్టి. అండ్ దీనికోసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దీనికి గాను బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, వెటర్నరీ సైన్స్ అండ్ బయోకెమిస్ట్రీ వీటిలో ఏదో ఒక బ్యాచిలర్ డిగ్రీ అయితే మీకు కంప్లీట్ చేసి ఉండాలి. లేదా కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ ఆర్ మెడిసిన్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ మినిమం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్నవాళ్ళు అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ జాబ్ కోసం ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు అవసరం లేదు అని చెప్తున్నారు. అండ్ పైన ఇప్పుడు మేము ఏ క్వాలిఫికేషన్స్ అయితే సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి గాను చెప్పామో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉండాలి, ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఒకటి అవసరం లేదు అనేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది, అదేంటి అంటే ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తారో వాళ్ళు హిందూ మతానికి చెందిన వాళ్ళైతే ఉండాలి. ఓన్లీ హిందూస్ మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవడానికి ఉంది, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు అని చెప్తున్నారు. సో ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 42 years మధ్య వయసు అయితే ఉండవలసి ఉంటుంది. అండ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అయితే యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం అప్లై అవుతాయి. అండ్ అప్లికేషన్ ఫీజు మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ని సంబంధించిన ఫారాన్ని పంపించేందుకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఇంటర్వ్యూలో చేసే ప్రతిభ ఆధారంగా అయితే మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. రైటింగ్ టెస్ట్ కూడా ఈ జాబ్కి ఏమీ లేదు. అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూలో మీరు ఇచ్చిన ప్రదర్శన ఆధారంగా అయితే తుది ఎంపిక అనేది జరుగుతుంది ఇక్కడ జాబ్ సెలక్షన్లో. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ జాబ్కి గాను 61,960 రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంది. అండ్ నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ జాబ్కి గాను 44,570 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. సో జీతం అనేది టీటీడీ నిబంధనల ప్రకారం 2 years కాంట్రాక్ట్ బేస్డ్ కాబట్టి అలానే 2 years టీటీడీ మీకు ఈ శాలరీ అనేది అందిస్తుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఆఫ్లైన్లో అయితే మీరు అప్లికేషన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఫామ్ని ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్తో కలిపి మీరు పోస్ట్లో అయితే ఈ అప్లికేషన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ COC సెంట్రలైజ్డ్ అవుట్ సోర్సింగ్ సెల్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ KT Road తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే June 17th, 2025 ఈ డేట్ నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. అండ్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే July 10th, 2025 ఈ డేట్లోపు మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఈ అప్లికేషన్లో ఇంకా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ స్టడీ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ అన్నీ ఇవ్వాలి. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అది సీనియర్ పోస్టులకి మాత్రమే. సో ఇవన్నీ కలిపి మీరు ఇందాక మనం చెప్పుకున్న అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది.
సో మీకు ఒక నోట్ ఉంది ఇక్కడ, ఏంటి అంటే ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఈ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది పంపించాలి అని చెప్తున్నారు. సో టీటీడీ అనేది ఈ జాబ్ కోసం సెలక్షన్ ప్రొసీజర్లో ఎటువంటి రికమెండేషన్స్ అనేది తీసుకోదు, పూర్తిగా పారదర్శకంగా ఉండిపోతుందని చెప్తున్నారు. అండ్ ఎంపికైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేసే అవకాశం అయితే లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.